మనం అందరం శంకరాచార్యలాగా మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి అనుకోలేము. మనకి జీవితం ఉంది ఇక్కడ, కాస్త సుఖపడాలి అనుకుంటాం, తప్పేం లేదు అందులో. ఎదుటి వాళ్ళ సుఖానికి మనం కాజేస్తే తప్పు, కానీ మనంతటా మనం ఆనందంగా ఉండాలనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. మన ఆస్తులు పెరగాలి, మన అంతస్తులు పెరగాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఈ కోరిక ఎప్పుడూ తప్పు లేదండి. కానీ జరగాలి కదా. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అవి జరగాలి అంటే చిరమిక నిఖిలాన్ భోగా, నువ్వు ధర్మంగా కోరుకున్న ప్రతి కోరికని హనుమాన్ జంక్షన్లో ఉండేటువంటి హనుమన్ మూర్తి తీరుస్తుంది ఖచ్చితంగా అని నేను చెప్పడం కాదు, శంకరాచార్య చెబుతున్నారు స్పష్టంగా. చిరమిక నిఖిలాన్ భోగాన్ భుక్త్వా. తర్వాత చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన, శ్రీరామ భక్తిమాన్ భవతి. మన కోరికలు తీరడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, తోడిన కొద్దీ బావిలోంచి నీరు ఊరినట్టే తీరిన కొద్దీ కోరికలు మళ్ళీ పుడుతూ ఉంటాయి. మనం అందరం శంకరాచార్యలాగా మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి అనుకోలేము. మనకి జీవితం ఉంది ఇక్కడ, కాస్త సుఖపడాలి అనుకుంటాం, తప్పేం లేదు అందులో. ఎదుటి వాళ్ళ సుఖానికి మనం కాజేస్తే తప్పు, కానీ మనంతటా మనం ఆనందంగా ఉండాలనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. మన ఆస్తులు పెరగాలి, మన అంతస్తులు పెరగాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఈ కోరిక ఎప్పుడూ తప్పు లేదండి. కానీ జరగాలి కదా. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అవి జరగాలి అంటే చిరమిక నిఖిలాన్ భోగా, నువ్వు ధర్మంగా కోరుకున్న ప్రతి